హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ బొరుగులతో వడ, మరమరాల వడ అండి. చూడండి, 7 కప్పులు బొరుగులు వేసుకొని మొత్తం బాగా కడిగి పిండేయాలి ఫ్రెండ్స్. వాటర్ ఏం లేకుండా మొత్తం పిండేసి వేరే బౌల్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బొరుగులు అయితే నీళ్ళలో పడిన 1 నిమిషానికి మెత్తబడిపోతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత తీసుకొని అదే కప్పుతో 1 కప్పు రైస్ పౌడర్ ఫ్రెండ్స్, మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు పెరుగు, ఒక 5-6 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/4 కప్పు వచ్చి ఎర్రగడ్డ, ఒక 2-3 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇందులో చేతికి బాగా పని చెప్పాలి ఫ్రెండ్స్. వాటర్ అయితే అస్సలు వేయకూడదు, అలాగే చేత్తో బాగా నొక్కి పిసకాలి ఫ్రెండ్స్. చూడండి, వడ ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉంది కదా, కొంచెం రైస్ పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బాగా నొక్కి మసాజ్ చేస్తే కన్నా పిండి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, వడ పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంటే చాలా వేడిగా ఉండకూడదు ఫ్రెండ్స్, మీడియం హీట్గా ఉండాలి. అలాగే చేయికి ఆయిల్ అప్లై చేసుకొని వడ షేప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమం మొత్తం చూడండి ఈ విధంగా 1-2 సార్లు హోల్ చేస్తే కన్నా ఏలుతో హోల్ పడిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వడలు మొత్తం వేసుకొని మీడియం మంటలోనే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. వేసిన ఒక 3 నిమిషాలు అట్ట కలిపిపోకూడదు ఫ్రెండ్స్. చూడండి, క్రిస్పీ వడ రెడీ. ఏంటి, నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.